అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై ప్రధాన జంక్షన్ను అధికారులు మూసివేశారు. దీంతో నిత్యం ఈ జంక్షన్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జంక్షన్ మూసివేయడంతో చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో కళాశాలలు, కార్యాలయాల నుంచి తిరిగి వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆలస్యమవుతోందన్నారు. జంక్షన్ను వెంటనే పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆర్టీసీ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. వృద్ధులు, పెద్దోళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే అవడానికి లేదండి. సెంటర్ వల్ల ట్రాఫిక్ పెరిగిపోయిందండి. దీనివల్ల ఇది ఆఫ్ చేయడం వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ పెరిగిపోయింది. ఏమన్నా అన్నాం అనుకుంటే హైవే వాళ్ళు మార్చి సంబంధం లేదంటున్నారు. డిపార్ట్మెంటల్ అయితే డిపార్ట్మెంట్ హైవే వాళ్ళు మార్చి సంబంధం లేదంటున్నారు. పోలీసు వాళ్ళు దీని గురించి పట్టించుకుని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. అదే ఏంటంటే ఎమ్మెల్యే గారు అన్నారు. అలాంటిది ఏమీ లేకుండా దీన్ని తొలగించారని, ఈ బాధలు ప్రజలను ఇబ్బంది పడలేదు తగ్గించారని కోరుకుంటున్నామండి. దీని నుంచి వెళ్ళడానికి లేకుండా రావులపాలెంలో హైవే జంక్షన్ వేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకే కాదు, అటు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, అలాగే హాస్పిటల్ పేషెంట్కి కానీ అనేక మంది సులువైనటువంటి మార్గం ఉంటుంది. అంతకుముందు ఈవేళ అది చూడడం వల్ల చాలా ప్రమాదాలు పరిస్థితి పడుతుంది. ఇలా ఆర్టీసీ అధికారులు తిట్టారని చెప్పి వేలు పెట్టారని వస్తుంది. కానీ ఆ హైవే వాళ్ళు ఎక్స్టెండ్ గా పద్ధతులు తొలగించాలి. ఎందుకంటే ఈ విషయం మీద ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కంప్లైంట్ చేయాలి కాబట్టి కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ వాస్తవ పరిశీలన చూడాలి. లేకపోతే మన కొత్తపేట ఆర్టీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీని మీద పరిశీలించి వెంటనే ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ రావులపాలెంలో హైవే జంక్షన్ వేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకే కాదు, అటు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, అలాగే హాస్పిటల్ ఈ డివైడర్ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కాలేజీకి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావడానికి. అలాగనే రావులపాలెం జంక్షన్లో బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఇది అడ్డం పెట్టేయడం వల్ల దీనివల్ల విద్యార్థులు, రైతులు ఆ పక్కకి రైతులు చాలా మంది ఉన్నారు. రైతులు కానీ, విద్యార్థులు కానీ హాస్పిటల్కి వెళ్ళే